What's up guys, నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరీర్ అకాడమీ గైస్ ఈ రోజు మన వీడియోలో అయితే ఎంసెట్ లో 80+ ఏ విధంగా తెచ్చుకోవాలని క్లియర్ గా మనం చూసుకుందాం. అండ్ ఇందులో చాలా ట్రిక్స్ చెప్తాను అండ్ చాలా టిప్స్ చెప్తాను. లైక్ ఏంటంటే చీట్ కోడ్స్ గురించి మాట్లాడుకుంటాం అండ్ పేపర్ స్ట్రాటజీ ఏ విధంగా చేయాలి, పేపర్ మనం ముందుకు రాగానే ఏ విధంగా మనం అప్లై చేయాలి, ఏ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే మంచి మార్క్స్ వస్తాయి. సో ఇలాంటి డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కరైతే మనం చెప్తాము. ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తే మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది, 100% హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ అండ్ మంచి స్కోర్ గెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో గైస్ మీరైతే కంప్లీట్గా చూడండి వీడియోని, ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో స్టార్ట్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తాను, వీలైతే మీరు రాసుకోండి, అవసరం లేకపోతే వినండి, క్లియర్గా వినండి, వింటే మీకు అర్థమైపోతుంది. సో గైస్ ఫస్ట్ అయితే హౌ టు గెట్ 80+ ఇన్ ఎంసెట్లో 80+ ఏ విధంగా తెచ్చుకోవాలనే విధంగా అయితే మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు చీట్ కోడ్స్ అప్లై చేస్తూనే ఉంటారు. చీట్ కోడ్స్ అని చాలా మంది కామెంట్స్ లో పెడుతూనే ఉంటారు. సో మనం నిజంగా చీట్ కోడ్స్ యూజ్ చేస్తే మనకు మార్క్స్ గెయిన్ అవుతాయా అనే క్వశ్చన్ అయితే చాలా మందికి ఉంటుంది. అండ్ మన జేఈ మెయిన్స్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఇలా ప్రతి దాంట్లో చీట్ కోడ్స్ యూజ్ చేస్తే మార్క్స్ గెయిన్ అవుతాయా లూజ్ అవుతాయా అనేది దాంట్లో కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. సో దానికంటే ఒక ఫార్ములా అయితే ఉంది గైస్, ఇది ఆ ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. లైక్ ఏంటంటే మీకు ఎంసెట్లో ఒకవేళ ఎంసెట్ కాకుండా నార్మల్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు చీట్ కోడ్స్ ద్వారా పెట్టినా లేకపోతే గెస్ట్ చేసి పెట్టినా కూడా మీకు మార్క్స్ వస్తాయా రావా అనేది అయితే ఇది ఫార్ములా. సో దీన్ని మనం ఒకసారి డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్ములా వచ్చేసి మార్క్స్ బై నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. మనకు ఎంసెట్లో ఒక క్వశ్చన్కి 1 మార్క్ మాత్రమే. సో 1 బై నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి 4. సో 1/4 మైనస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ -1. సో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్ -1 చేయాలి. -1 చేసిన తర్వాత ఇంటూ నెగిటివ్ మార్కింగ్, మీకు నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అనే దాని మీద ఉంటుంది, బై నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇది మాత్రం ఫార్ములా గైస్. ఈ ఫార్ములా మనం ఎంసెట్ కి యూజ్ చేసే విధంగా ఉంటుంది అయితే మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మాత్రం మార్క్స్ గైస్, మనకు మార్క్స్ వచ్చేసి మాత్రం ఒక్క క్వశ్చన్ కి 1 మార్క్. 1 బై నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్ని 4 ఆప్షన్స్. సో 1/4 మైనస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ -1. సో మనకు ఒక్క క్వశ్చన్స్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో 4 - 1 అంటే ఎంత 3 ఇంటూ నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ మనకి ఎంసెట్ ఎంత 0. సో ఎంసెట్ లో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 0/4 నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసి 4. సో ఇదంతా మీరు చేస్తే మీకు ఎంత వస్తుంది గైస్, ఇది మాత్రం మీకు 0 వస్తుంది, ఎందుకంటే 3 × 0 0 అయిపోతుంది కాబట్టి 1/4 అయితే వస్తుంది. సో మీకు ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 25% అయితే ఛాన్సెస్ ఉంది. సో మీరు చీట్ కోడ్స్ చేస్తే ఈజీగా 25% వరకు మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. ఎంసెట్లో వచ్చేసి 25% వరకు మార్క్స్ గెయిన్ చేయొచ్చు, అండ్ జేఈఈ మెయిన్స్లో కూడా గెయిన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేసి చూడాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను చీట్ కోడ్స్ వాడడానికి. నేను ఆల్రెడీ చీట్ కోడ్స్ మీద అయితే వీడియోస్ చేశాను, ఫిజిక్స్ మీద చేశాను, మ్యాథ్స్ మీద చేశాను, అండ్ కెమిస్ట్రీ వీడియో కూడా కొంచెం లేట్ అవుతుంది, బట్ ఆ వీడియో కూడా ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ చీట్ కోడ్స్ అయితే చెప్తాను. ఈ చీట్ కోడ్స్ యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి గైస్, చీట్ కోడ్స్ చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేయాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎగ్జాంపుల్కి మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఒకటి ఏంటంటే p² p³ p⁴ 2p అని ఉంది. సో ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. 4 ఆప్షన్స్ ఉంటే మీకు ఇందులో చూడాలి, అన్ని ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ p² p³ p⁴ ఈ 3 కొంచెం సిమిలర్గా ఉన్నాయి. 4th ఆప్షన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే ఈ 4th ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసేయండి. 4th ఆప్షన్ని ఎలిమినేట్ చేసేస్తే మీకు ఎన్ని ఆప్షన్స్ మిగులుతాయి, 3 ఆప్షన్స్ మాత్రమే మిగులుతాయి. సో అప్పుడు మీకు కరెక్ట్ అయ్యే అవకాశం ఎంత ఉంటుంది గైస్, ఇప్పుడు 4 ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ కరెక్ట్ తెలవాలంటే మీకు అరౌండ్ 25% అయితే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ అవ్వడానికి. ఒకవేళ ఈ ఒక ఆప్షన్ డిలీట్ చేసాం అనుకోండి, మనకు అప్పుడు 33.3% అయితే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో 33.3% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకున్న నాలెడ్జ్ తోటి ఇంకో ఆప్షన్ ఎలిమినేట్ చేసేసారనుకోండి, ఏదైనా ఇంకో ఆప్షన్ ఎలిమినేట్ చేసేసారనుకోండి, అప్పుడు మీకు 50% ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీకు ఒక ఆన్సర్ కరెక్ట్ కావడానికి, ఒక క్వశ్చన్ కరెక్ట్ కావడానికి 50% అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలి గైస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్, ఇంకా చీట్ కోడ్స్ వచ్చేసి మాత్రం సెకండ్ చీట్ కోడ్ వచ్చేసి మాత్రం ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. లైక్ ఏంటంటే న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి కొన్ని ఆప్షన్స్. న్యూమరికల్ వాల్యూస్లో ఉంటే ఆ న్యూమరికల్ వాల్యూస్ని ఎట్లా సాల్వ్ చేయాలో కొందరికి ఐడియా అయితే ఉండదు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 13, 24,
31, 42 ఉందనుకోండి. ఇవి 4 ఆప్షన్స్ అనుకోండి. ఇలా న్యూమరికల్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక టెక్నిక్ అనేది యూజ్ చేయాలి. ఆ టెక్నిక్ వచ్చేసి ఏదైతే తక్కువ నెంబర్ ఉంటుందో అండ్ ఏదైతే ఎక్కువ నెంబర్ ఉంటుందో సో ఈ రెండు నెంబర్లు డిలీట్ చేసేసేయండి. చాలా కేసెస్లో చాలా వాటిలలో హైయెస్ట్ లోయెస్ట్ ఉన్నది మాత్రం కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ రెండు ఆప్షన్స్ని డిలీట్ చేసేయండి. ఈ రెండు ఆప్షన్స్ డిలీట్ చేస్తే ఖచ్చితంగా రెండు మాత్రమే మిగులుతాయి. సో ఇంకా రెండు ఆప్షన్స్ మాత్రమే మిగులుతాయి. సో ఈ రెండు ఆప్షన్స్లో మీరు చేస్తే 50% ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీకు ఆన్సర్ కరెక్ట్ కావడానికి 50% ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో ఈ రెండు చీట్ కోడ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా కొన్ని మ్యాటర్స్ చెప్పాలంటే మీకు క్వశ్చన్ పేపర్ మీ ముంగడు ఉంది. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు, మీ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు, లైక్ మీకు ఆల్ టికెట్ నెంబర్ అంతా చెకింగ్ అయిపోతుంది, సిగ్నేచర్స్ అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒకటి వస్తుంది, క్వశ్చన్ పేపర్ మీ ముంగడు ఉంటుంది. అప్పుడు మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ 3 సబ్జెక్ట్స్లలో ఫస్ట్ మీకు వచ్చిన సబ్జెక్ట్ చేయండి. మీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టా, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్టా, కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్టా? సో ఈ 3 సబ్జెక్ట్స్లో మీకు ఏ సబ్జెక్ట్కి ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు? నాకు తెలిసి మ్యాక్సిమం కెమిస్ట్రీలోనే ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అందులో నుంచి ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం లెంతీగా ఉందనుకోండి, లైక్ ఏంటంటే అది ప్రాబ్లం వెళ్తూనే ఉందనుకోండి, లైక్ ఎట్లా అంటే మీరు చేస్తున్న కొద్దీ అది ప్రాసెస్ ఎక్కువ ఉంది, లెంత్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటే ఆ క్వశ్చన్ వదిలేసి మిగిలిన క్వశ్చన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాథ్స్ చేశారు అనుకోండి, మ్యాథ్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్ 80 క్వశ్చన్స్ చేసేయండి. మీకు వచ్చినాయని చేసేయండి, రాని అప్పుడే పెట్టేయకండి, రాని కొంచెం వదిలేయండి, పక్కకు వదిలేయండి. సో రాని వదిలేసి మీకు వచ్చినాయని చేసుకుంటూ వెళ్ళండి. అలా మ్యాథ్స్ తర్వాత నెక్స్ట్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టు, దాని తర్వాత ఇంకో సబ్జెక్టు. సో ఇలా 3 సబ్జెక్ట్స్ చేసి అయితే మీరు పక్కన పెట్టుకోండి. సో పెట్టుకుంటే మీకు అయితే గెయిన్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇంకో ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ అయితే మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ ట్రిక్ ద్వారా మీరు అరౌండ్ 20+ ఆర్ 30+ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు, ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి చూసుకుందాం. 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఏబిసిడి. ఏ ఆప్షన్ ఒక 40 రైట్ అనుకుందాం, బి ఆప్షన్ ఒక 35 రైట్ అనుకుందాం, సి ఆప్షన్ ఒక 45 రైట్ అనుకుందాం, అండ్ డి ఆప్షన్ ఒక 40 రైట్ అనుకుందాం. సో ఇట్లా రైట్స్ ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి కదా. మీరు ఎప్పుడైతే మీరు చేశారనుకోండి, మీకు 180 క్వశ్చన్స్ కదా, అందులో మీరు ఒక 80 క్వశ్చన్స్ చేశారు. 80 క్వశ్చన్స్లో మీకు ఏ ఆప్షన్ ఒక 30 టైమ్స్ వచ్చింది, బి ఆప్షన్ ఒక 10 టైమ్స్ వచ్చింది అనుకుందాం, సి ఆప్షన్ 20 టైమ్స్, డి ఆప్షన్ ఇంకో 20 టైమ్స్ వచ్చింది అనుకుందాం. సో ఇలా వచ్చింది కదా. సో మీకు ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ వచ్చేసింది. సో ఇలా వచ్చేసిన తర్వాత బి ఆప్షన్స్ మీకు 10 మాత్రమే కరెక్ట్ అయ్యాయి. సో మిగిలిన 30 ఉంటాయి గైస్. సో మీకు మిగిలిన 80 క్వశ్చన్స్కి అరౌండ్ మిగిలిన 80 క్వశ్చన్స్ మిగులుతాయి కదా, మీరు మిగిలిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, అదన్నిటికీ ఒకటే ఆప్షన్ పెట్టేయండి. ఏ ఉంటే ఏ అనే ఆప్షన్ పెట్టేయండి. ఎందుకంటే మీకు 0 నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏ ఉంటే ఏ అనే ఆప్షన్ పెట్టేయండి. పెట్టేస్తే మిగిలిన 30 మార్క్స్ కూడా మీకు గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 80లో మీకు 70 వచ్చినా, 70 అంటే ఒక 60 వచ్చినా ప్లస్ 30 వచ్చినా కూడా అరౌండ్ 90 మార్క్స్ గెయిన్ అవుతారు. సో 90 మార్క్స్ గెయిన్ అయితే మీకు ఎంత వస్తుంది తెలుసా? అరౌండ్ ఒక 2K ర్యాంక్ లోపల వస్తుంది. సో 2K ర్యాంక్ బిలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా అయితే మీరు చేసుకోండి గైస్. 2K ర్యాంక్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా మీరు చేసుకోండి. నెక్స్ట్ అండ్ కొందరు మేధావులు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ నేను క్వాలిఫై అయితే చాలు అని చెప్పేసి 180 క్వశ్చన్స్కి ఒకటే ఆప్షన్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆప్షన్ ఉందనుకో, 180 క్వశ్చన్స్కి ఏ అనే ఆప్షన్ పెడతారు, నెక్స్ట్ 180 క్వశ్చన్స్కి బి అనే ఆప్షన్ పెడతారు, 180 క్వశ్చన్స్కి సి అనే ఆప్షన్స్ పెడతారు, 180 క్వశ్చన్స్కి డి అనే ఆప్షన్ పెడతారు. అలా పెట్టకండి. ఒకవేళ మీకు ఏ అనే ఆప్షన్స్ జస్ట్ 30 ఉన్నాయి అనుకోండి, మీరు క్వాలిఫై అవ్వరు. క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఒక 40 మార్క్స్ అయితే ఉండాల్సిందే. 40 మార్క్స్ అయితే ఉండాల్సిందే. 40 మార్క్స్ ఉంటేనే మీరు క్వాలిఫై అవుతారు. సో అది మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ అయితే అటెండ్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి గైస్, ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మాత్రం ఫిల్మీ సాయి తేజ. నీకు పక్కకు స్క్రీన్ షాట్ కూడా ఇస్తా అవసరం అయితే. @ఫిల్మీ సాయి తేజ అని కొడితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది. సో అందులోకి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So guys, this is your Sai Tej signing up. Bye and see you in the next video.